అద్దేపల్లి అజరామరుడు, అద్దేపల్లి అభివృద్ధి ప్రదాత, అద్దేపల్లి అభినవ దానకర్ణుడు, అద్దేపల్లి అలుపెరగని పోరాట యోధుడు, పాలకొల్లు ప్రాంత స్మరణీయులలో ప్రథముడు. బ్రిటిష్ ఇండియాలో 1938లో పాలకొల్లుకి ప్రథమ పౌరుడు, మున్సిపల్ చైర్మన్. స్వతంత్ర భారతంలో పాలకొల్లుకి తొలి ఎమ్మెల్యే. 1955, 1962లో కూడా ఆయనే ఎమ్మెల్యే. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తే తన పదవికి గండం వస్తుందని తెలిసి కూడా మున్సిపల్ చైర్మన్ పదవి తృణప్రాయంగా భావించి స్వతంత్ర ఉద్యమానికి స్వజనులకు అనుకూలంగా తీర్మానం చేసిన ఆదర్శ నేత అద్దేపల్లి. పదవి పోతుందని తెలిసి కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. దీంతో ఆయనను 1942 ఆగస్టు 30న అరెస్టు చేసి నెల్లూరు జైలులో నిర్బంధించారు. 1968లో తన రైస్ మిల్లమ్మి తను వ్యవస్థాపక చైర్మన్ గా ఉండి నేటి ఏఎస్ఎన్ఎం కళాశాలను స్థాపించారు. నాడు 1,00,000 ఉంటే 25 ఎకరాల పొలం ఇప్పుడు ఆ మొత్తం విలువ 13 నుంచి 15 కోట్ల రూపాయలు ఉంటుంది. అద్దేపల్లి దానగుణానికి, దార్శనికతకు ఇదే పెద్ద నిదర్శనం. మహాత్మాగాంధీ పాలకొల్లు పర్యటనకు వచ్చినప్పుడు అద్దేపల్లి వారి ఇంట బస చేశారంటే ఆయన గొప్పతనానికి నిదర్శనం. అలానే అద్దేపల్లి వారి సత్రం, రేపాకవారి సత్రం, మన్యం జగ్గమ్మగారి సత్రం, అత్యం సుబ్బయ్య గారి సత్రం, అన్నదాన సమాజం వంటి అనేక ధార్మిక సంస్థలు, ఆర్యవైశ్య ప్రముఖులు క్షీరపురిలో నెలకొల్పడం ఆదర్శనీయం. వీరి ఆదర్శానికి స్ఫూర్తి మన అద్దేపల్లి సత్యనారాయణమూర్తి అని చెప్పుకోవచ్చు. పాలకొల్లు పౌరులందరికీ అద్దేపల్లి ఆదర్శాలు, దాతృత్వం, ఆయన దార్శనికత, విద్యా వ్యాప్తికి ఆయన చేసిన కృషి స్ఫూర్తి కావాలి. ఈ సందేశాన్ని ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమంలో భాగంగా సంవత్సరం నుంచి అద్దేపల్లి 125వ జయంతి ఉత్సవాలను ధర్మారావు ఫౌండేషన్ నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఈ 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఈ నెల 5వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు పాలకొల్లు అద్దేపల్లి వారి సత్రం నందు నిర్వహిస్తున్నాం. మీరంతా ఈ ఉత్సవంలో పాల్గొనవలసిందిగా కోరుతూ మీ నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ మంత్రి.